బయట ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. ఏం జరిగిందమ్మా రోజు ఫుడ్ పాయిజన్ జరిగిన రోజు? మాకేం తెలియదు, మేము నంబర్ 1 స్కూల్కి పోతాం. కానీ మా చెల్లెలు వాళ్ళు ఉంటారు, పొద్దున వాసన వస్తుందని తింటే మేమేం తినలేము, వాళ్ళే అన్నం తిన్నారు, మేము చెల్లేసి వెళ్ళిపోయినాం. తర్వాత వాళ్ళకి పొద్దునే బాగానే ఉండే, తర్వాత ఏమైందో ఏమో సడన్ గా వామిటింగ్ అయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళినని చెప్తే మాకు కూడా తెలియదు హాస్పిటల్. కానీ ఎట్లా అయిందంటే మా చెల్లెలు అయితే ఏడ్చిందంట. ఎందుకు ఏడ్చిందని, నా సొంత చెల్లెలు ఇప్పుడు కూడా బాగానే లేదు, తింటే వామిటింగ్ చేస్తుంది, ఏమైందో ఏమో అని. ఇప్పుడు అట్లనే గ్లూకోజ్ ఎక్కుతుంది, గ్లూకోజ్ మా డాడీ వాళ్ళందరూ లోపలనే 5-6 మంది ఉన్నారు. అందరికి తక్కువ అయింది, మా చెల్లెలకి ఇంకా 2కి ఎక్కువైంది. ఫుడ్ బాగుంటుంది రెగ్యులర్ గా? ఫుడ్ బాగాలే, ఈ రోజు మొన్న నుంచి ఇప్పుడు బాగానే ఉంది. వాళ్ళు ఎవరో వచ్చిండ్రంట, నంబర్ 2 హాస్టల్ నుంచి వచ్చిండ్రంట ఉండేవాళ్ళు, వాళ్ళు బాగా మంచిగా చేస్తుండ్రు, ఇప్పుడు మంచిగా ఉంది. నిజంగా సార్. మేమేం పని చేయకపోతే మాకే తిడతారు, ఇంకా ఏమైనా చెప్తే ఏం పని చేపిస్తారు? గడ్డి వీకిస్తారు, బాసనలు తోమిస్తారు. మేము వేస్తే అన్నం మేమే పెట్టాలి. అన్నం మీరే పెట్టాలా? బాసనలు తోమిస్తారా మీతో? గడ్డి వీకిస్తారు ఆడ. పీకపోతే మేడం చెప్తా, ఇది చెప్తా అని చెప్తాను. నీట్ గా ఉండేవి, మంత్లీకి ఒక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి లేవు, అట్లానే పెట్టేస్తారు. చెప్పారా మరి ఆయమ్మ ఇట్లా బెదిరిస్తారని పై మళ్ళీ మాకే తిడతారు ఆయమ్మ వాళ్ళు. టీచర్లకు చెప్పలేదు ఆయమ్మ ఇట్లా బెదిరిస్తుంది తిడుతుంది అని చెప్పినాం, కానీ టీచర్ వాళ్ళు మాకు నేర్పిస్తుందేమో అని అందరికి తిడతాను. మేడం కి చెప్తే ఏమో మేడం అంటే చెప్తా అంటే ఏం చెప్పదు సార్. అవును సార్, బూతులు తిడతారు. మీరు ఎప్పుడు టీచర్ చెప్పలేదు ఇట్లా తిడుతున్నారని? చెప్పినాం, టీచర్ వాళ్ళు కూడా వాళ్ళని చెప్పిండ్రు, నేర్పిస్తున్నారు చెప్పమని చెప్తుండ్రు అని చెప్తారు సార్. టీచర్ వాళ్ళు కూడా తిడతారు, వాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళే చెప్తుండ్రని వీళ్ళే నేర్పిస్తున్నారని అంటారు సార్. బాత్రూమ్ కూడా మీరే కడుగుతారా? బాత్రూమ్ మేము కడగం, కిటికీలు కూడా ఏమో వాళ్ళు కడుగుతారు. మీరు నీళ్ళు పోయాలి అయితే ఏమో వాళ్ళు చెప్పాలనుకుంటా. ఆ బాత్రూమ్ కిటికీలు ఎవరో ఇరగొట్టిండ్రు సార్. అయితే మేడం కన్నా బాత్రూమ్ కిటికీలు మోయినంటే మేడం భయపడతారు, పిల్లలు అందరు భయపడ్డారు. ఈ పిల్ల కూడా భయపడింది, ఆ రోజే జ్వరం వచ్చింది సార్ అని. ఎవరు చేసినప్పుడు ఏమో కిటికీ కాడ చూసిండ్రు బాయ్స్. అవునా? కిటికీ పక్కల కొట్టుకొని బాయ్స్ చూస్తున్నారా స్నానం చేసేటప్పుడు? మీరు ఎప్పుడు టీచర్లు చెప్పలేదని జరుగుతుందని చెప్పినా మా రోజు లోపల కిటికీ విరిగిపోయింది. ఆ సమయంలో వెనుక చూస్తున్నారు అబ్బాయిలు, ఇప్పుడు వేయించారు. ఇంతకు మించి దారుణం ఏముండదు. పాపం అమ్మాయిలు అక్కడ బాత్రూంలో స్నానాలు చేస్తుంటే కిటికీ విరిగిపోయిందంట, టీచర్ల చేత పట్టించుకోకపోతే వెనక నుంచి అబ్బాయిలు చూస్తున్నారంట. ఇంతకన్నా దారుణమా? ఇంత దుర్మార్గమా? చెప్పేది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి. కలెక్టర్ గారు వచ్చి బాగానే చెప్పారు, కానీ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఇది ఉంది. వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి. మీకు వచ్చింది పైనుంచి అధికారులు చెప్పిన మాటలు చెప్పడం లేకుండా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు చెప్పడం కాదు. ఇక్కడ పిల్లలతో మాట్లాడితే వాళ్ళ సమస్యను తెలుస్తుంది. ఇంకేమున్నాయమ్మా, ఇంకేం ఫేస్ చేస్తున్నారు సమస్యలు? చెప్పండి. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నంబర్ 1 స్కూల్లో బాత్రూమ్ బాగుండదు, అందుకే ఈడికొస్తే మా కంటి వాళ్ళు లోపలికే పోనీయరు. మేడం కాడికి పోను అంటే ఎవరికైనా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, అయితే లోపలికి కూడా పోనీయరు. వాష్రూమ్ కోతామంటే కూడా పోనీయరు. లోపల బాత్రూమ్ బాగుంటాయని ఈడికొస్తాం సార్, ఆడ బాగుండదు. అందుకే మేము ఈడికొస్తే మాకు వాటర్ నింపుకోవడానికి కూడా రానియరు. ఆడ బాటిల్ లేవా, ఆడ వాటర్ లేదా అంటారు. ఫిల్టర్ వాటర్ మేము తాగం సార్, సర్ది అవుతుందని ఈడే వాటర్ తాగుతాం సార్. అయితే లోపలికి కూడా రానియరు సార్ ఆంటీ వాళ్ళు. ఇంకా చెప్తే ఏమో మేడంకి చెప్తా, మీ పేరు చెప్తా అంటే ఏం చెప్పదు, ఆంటీ వాళ్ళే చెప్తారు రివర్స్ మాట. మేడం చెప్తుంది లోపలికి రండి, నీళ్ళు నింపుక ఇంకా పోండి. అయితే ఆయమ్మ వాళ్ళే తిడతారు. మళ్ళీ ఇంకా ఆంటీ వాళ్ళ సపోర్ట్ మేడమే ఉంది సార్. మేడం ఏమన్నా విశ్వకుమారి మేడం మాటలే వినరు సార్ అసలు. ఆంటీ వాళ్ళు చెప్పినా కూడా వినరు. విశ్వకుమారి ప్రిన్సిపల్ ఆంటీ వాళ్ళకి సపోర్ట్ చేసి కాదు సార్, అసలు ఆంటీతో మేడంతో అసలు భయపడరు కూడా పడరు సార్. అవును సార్, ఏమైనా చెప్తే మేడం కి చెప్తాం ఇదని అదని, ఏం చెప్తుండ్రు ఎందుకు చెప్తుండ్రు అని మాటలు తిడుతుంటారు సార్. చెప్పండి అమ్మా, మీరు చెప్పకపోతే ప్రాబ్లం అవుతుంది, మీకే ప్రాబ్లం కదా, మీకే ప్రాబ్లం. తర్వాత మీరు చెప్పకపోతే ఇప్పుడు అంతా ఇంత ఇష్యూ అయినప్పుడు రేపటి రోజు వీళ్ళు ఎవరు రారు మీ దగ్గరికి. మీరు చెప్పే ఈ ఫుటేజ్ ఇదంతా ఆధారపడి ఉంటుంది, మీరు ఏం ఫేస్ చేస్తున్నారు అనేది. వీళ్ళు ఎవరు రారు తర్వాత చెప్పండి.
చెప్పండి మీరు చెప్పండి ఏంటి ఏం జరిగింది పేరు చెప్పండి మీ దగ్గరికి మళ్ళీ ఎవరు వచ్చి సమస్య చెప్పండి సరిత ఆంటీ వెంకటేశ్వరి ఆంటీ వాళ్ళందరూ ఇద్దరు ఆంటీ వీళ్ళు ఆయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తిడుతున్నారు బూతులు మాట్లాడుతున్నారు ఇంకా తారిబాయి కూడా సార్ వీళ్ళు ముగ్గురు వీళ్ళు ఆయమ్మలు మీకు గడ్డి పీకించడం అన్ని చేపిస్తున్నారు వీళ్ళెవరు వద్దా కొట్టేదా కొట్టేదేమన్నా కొట్టిందని చెప్తే ఆంటీ వాళ్ళని అందరినీ పంపించిండ్రు సార్ కోటాజీ సార్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఆంటీ వాళ్ళు కూడా మాకు వద్దు సార్ వీళ్ళు బెదిరిస్తున్నారు అవును సార్ మాకు బాగుంటాడా మీతో అసలు ఈ ఆంటీ వాళ్ళే వద్దు బాగుంటుందా బాగుంటుంది సార్ మేడం బాగానే ఉంటుంది అంతా చెప్పినా కూడా మేడం మాటలు ఎవరు వినరు సార్ ఆంటీ వాళ్ళు మాకు అసలు ఈ ఆంటీ వాళ్ళే వద్దు సార్ మాకు వేరే ఆంటీ వాళ్ళే కావాలి మొత్తం ఐదుగురు సరిత వెంకటేశ్వరి ఆంటీ తారిబాయి లక్ష్మి ఆంటీ వాళ్ళు బాగానే ఉంటారు సార్ ఏమన్నారు వాళ్ళైతే వాళ్ళ పని చేసుకుని వాళ్ళు పోతారు సార్ వీళ్ళు ముగ్గురే సార్ అందరితో చిన్న స్కూల్ వాళ్ళతో అందరితో భర్తలతో మిస్తారు సార్ కూరగాయలు కట్ చేపిస్తారు సార్ అవును సార్ వీళ్ళు 3rd 4th అందరు ఉంటారు సార్ 3rd 4th పిల్లలతో వాళ్ళు కూరగాయలు కట్ చేపిస్తారు అవును సార్ అందరు ఇంకా అది బియ్యం కూడా ఏరాలి సార్ మేమే బియ్యం మీరేరాలా స్కూల్ వాళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు జీతాలు తీసుకొని ఖాళీ కూర్చోవడమేనా ఏమో సార్ వాళ్ళకి తెలుసు సార్ మాకేం తెలియదు సార్ అది డైనింగ్ హాల్ గిట్టంగా మేమే ఉడాలి సార్ ఇంకా ఇంకేం సమస్యలు బెంచెస్ అందరు ఓడిపిస్తారు సార్ చిన్న చిన్న పిల్లలు అన్నం ఎవరు వేయడానికి కూర్చుంటే వాళ్ళే భర్తలు మళ్ళీ వాళ్ళే అందరు చేయాలి సార్ అందరు ఊడవాలి అదే చేస్తారు వాళ్ళకి చిన్నపిల్లలు ఏం చేయకపోతే ఏం చెప్పక ఎందుకు పోతారంటే ఆ పిల్లకి కింద పడ్డదని దెబ్బ తాకిందంటే కూడా వాళ్ళకి తిట్టి మళ్ళీ అన్నం వేపించిండ్రు సార్ అంటే వాళ్ళు ఫుడ్ బాగుంటుందా మీకు ఫుడ్ ఏం బాగుండదు సార్ అసలు బాగానే ఉండదు సార్ బిస్కెట్ ప్యాకెట్ల వస్తే బ్యాగ్ చెక్ చేసి లోపల పంపిస్తారు సార్ చిన్న పిల్లలు బాగుండదని అన్నం తినరు కదా సార్ వాళ్ళు బిస్కెట్ అయినా తింటారేమో అని తీసుకెళ్తే అంటే వాళ్ళు గుంజుకుంటారు సార్ బిస్కెట్ ప్యాకెట్స్ తింటారేమో సార్ కానీ తీసుకుంటారు సార్ ఏం తీసుకోలేరు సార్ మొన్న ఫుడ్ పాయిజన్ రోజు ఏం జరిగింది ఏమో సార్ మాకైతే ఏం తెలియదు వాసన వస్తుందని మేము అన్నం ఎవరు తినలేము సార్ వాళ్ళే చిన్న స్కూల్ వాళ్ళే ఆడ మధ్యాహ్నం ఆడనే తింటాం సార్ నంబర్ 1 స్కూల్లో సాయంత్రం కూడా సరిగ్గా తినం సార్ సో వీళ్ళు ఇంత ధైర్యంగా అమ్మాయిలు వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారంటే ఇంత టార్చర్ అనుభవించుంటారు వీళ్ళే బాసన్లు దొమ్మాలంట వీళ్ళే ఫుడ్ సప్లై చేయాలంట వాళ్ళు బాత్రూమ్ కడుగుతారు నీళ్ళు వీళ్ళే పెట్టాలంట ఆ చుట్టూ గార్డెన్ చేయడం కానివ్వండి లేకుంటే బయట అంతా గడ్డి వీకాల్సి వీనేనంట ఏకంగా బాత్రూమ్ కిటికీ ఖరాబ్ అయిపోయింది పగిలిపోయిందని చెప్పినా కూడా పట్టించుకోకుండా అలా వదిలేస్తే కొంతమంది వెనక నుంచి వచ్చే వాళ్ళు అబ్బాయిలు చూసిరని ఆ పాప చెప్తోంది ఇంత దారుణమా ప్రభుత్వ స్కూళ్ళు మేము మారుస్తున్నాం వాళ్ళ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం కాస్మెటిక్ ఛార్జీలు పెంచినటువంటి తీరు ఇక్కడ కనబడుతుంది డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని హోర్డింగ్లో పరిమితం కాకుండా ఆ కమిటీని లేకపోతే ఆ సంబంధించిన అధికారులను డిప్లాయ్ చేసి క్షేత్రస్థాయిలో పిల్లల సమస్యలు తెలిస్తే అర్థమవుతుంది ఇక్కడ ఒకరోజు తాండూరులో ఒక గిరిజన బాలికల వసతి గృహంలోనే ఇటువంటి సిచ్యువేషన్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పాఠశాలలు ఉన్నాయి ఎన్ని గర్ల్స్ హాస్టల్ ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్ ఏంటిది ఇకనైనా ప్రభుత్వం మేల్కొని ఈ విషయాలపైన దృష్టి సారించి సమస్య పరిష్కారం చేయకపోతే ఇట్లా ఈ రోజు 4 పిల్లలే చెప్తున్నారు రేపు రోజున వీళ్ళే అంతా కాస్త మీ యొక్క భర్తం బట్టే పరిస్థితి వస్తుంది ఇకనైనా ఆలోచన చేసి కేవలం రాజకీయాలకు గొప్పలకు పోకుండా కాకుండా ఈ సమస్యలు పరిష్కారం జరగాలి అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official